హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. దరి చేరవే సఖ్య పార్ట్ 4. రాధా, ఎందుకు ఒంటరిగా వచ్చావు? నీకేమైనా అయితే? అతని మాటలు నెమ్మదిగా వస్తున్నా ఆ మాటల్లో ఏదో తెలియని కోపం. రాధ మనసు గ్రహించి మౌనంగా తలను కిందకి దించేసింది. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. చిన్నగా స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు. సార్ ఏంటి? దేవని పిలవచ్చు కదా. ట్రై చేస్తాను సార్. చెప్పు, ఎక్కడ మీ ఇల్లు? మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అంకుల్ ఆంటీ ఏం చేస్తారు? ఫ్యామిలీ అనగానే ఆరాధ్య మౌనం వహించింది. ఆమె మౌనం తనకి ఎలా అర్థమయ్యిందో. సరే చెప్పకు. నీకు ఇష్టం లేకపోతే వద్దు. నువ్వేం చేస్తుంటావు? జాబ్ చేస్తుంటాను సార్. అవునా, గుడ్. ఎక్కడ ఉంటావు? చిన్నగా నవ్వి దేవ్ వైపు చూస్తుంది. ఏమైంది రాదా అలా నవ్వుతున్నావు? నేనెక్కడ ఉంటానో మీకు తెలియకుండానే, నేను అడ్రస్ చెప్పకుండానే ఎలా మా ఇంటి వైపుకు కారును పోనిస్తున్నారు సార్? కనిపెట్టేసింది. ఉదయం నేను ఫాలో అవ్వాను కదా. చిన్న స్మైల్ ఇస్తాడు చిన్నపిల్లల్లా. థ్యాంక్ యూ సార్ అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి తన అడుగు పెట్టే లోపే తనని 2 చేతులతో ఎత్తుకున్నాడు. షాక్తో ఒక్కసారిగా అతని వైపు చూసింది. అతని ఫేస్కి చిన్నగా రక్తం. కంగారుగా చెయ్యి వేసేలోపే దేవ్ చిన్న స్మైల్ ఇస్తాడు. చిన్నగా నవ్వి కాలుకి గాయం అయ్యింది. ఎలా నడుస్తావ్ అంటూ తనని పసిపాపలా ఒడిలోకి తీసుకుని ముందుకు అడుగులు వేశాడు దేవ్. మాటలు రావటం లేదు రాధకి. అతని వైపు చూస్తూనే కంటి నిండా కన్నీరు వస్తుంది. ఎందుకు వస్తుందో ఆమెకే తెలియటం లేదు. ఇంతగా కేర్ తీసుకుంటున్న దేవుని చూస్తుంటే తనకే ఏదో తెలియని ఒక భరోసా. ఆమెకు తెలియకుండానే అతని షర్ట్ కాలర్ పట్టుకుంది. ఆమెకు చాలా ఆనందంగా ఉంది. న్యూ ఇయర్ నాడు జరిగిన సంఘటన మళ్ళీ తన కళ్ళ ముందు ఒక్కసారిగా మెదులుతుంది. ఆరాధ్యకి తెలియకుండానే సంతోషం వస్తుంటే మరోవైపు బాధ కూడా వస్తుంది. ఇప్పటి వరకు తనని ఎవ్వరూ ప్రేమగా చూడలేదు. కానీ తన కాలుకి దెబ్బ తగలగానే దేవ్ అలా తనని ఒక పసిపాపలా ఒడిలోకి తీసుకోవటం చూడగానే తనకి ఒక్కసారిగా తల్లి ప్రేమ గుర్తుకు వస్తుంది. ఆరాధ్యకి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. దేవ్ చూపిస్తున్న కేర్ చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తొచ్చి కంట్లో తడి మొదలయ్యింది. ఏమైంది రాధా? ఎందుకు నీ కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి? ఏమీ లేదు సార్. కాలు బాగా నొప్పిగా ఉందా? అందుకేనా ఏడుస్తున్నావు? బాధపడుకో, తగ్గిపోతుంది. అతని మాటల్లో ఎంతో ప్రేమ ఇట్టే తెలిసిపోతుంది రాధకి. అలా లోపలికి వెళ్తున్నంతసేపు దేవ్ వైపు చూస్తూనే ఉంది. మరి అంతలోనే ఏమైందో ఒక్కసారిగా రాధ మనసుకు భారం ఎక్కువయింది. తన మనసు మూలన ఏదో జ్ఞాపకం, ఒక సంఘటన గుర్తుకు రాగానే దేవ్ వైపు చూసి, సార్ నన్ను కిందకి దించేయండి ప్లీజ్. ఏమైంది రాధా? నీకు కాలు నొప్పిగా ఉంది. వాచింది కదా, ఎలా నడుస్తావు? ఎలానో లోపలికి వచ్చాం కదా రాధా. ఇంతకే నీ రూమ్ ఎటువైపు? ప్లీజ్ సార్ నన్ను కిందకి దించేయండి. ఐఎమ్ ఫైన్, ప్లీజ్ సార్. ఏమైంది ఉన్న పలంగా కిందకి దించే అంటున్నావు? మీకు లేట్ అవుతుంది సార్, నన్ను కిందకి దించేయండి. రాధ మాటల్లో ఏదో కంగారు, తడబాటు, బాధ మూడు స్పష్టంగా అర్థమవుతున్నాయి దేవ్కి. దేవ్ నెమ్మదిగా తనని సోఫాలో కూర్చోబెట్టాడు. థ్యాంక్ యూ సార్ అనే లోపే దేవ్కి కాల్ వచ్చింది. స్క్రీన్ మీద నెంబర్ చూడగానే దేవికి ఒకవైపు బాధ, మరోవైపు సంతోషం. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఎలా ఉన్నావు అన్నయ్య? కనీసం నేను గుర్తున్నానా లేదా? ఈరోజు నేను ఇంటికి వచ్చాను, కానీ నువ్వు లేవు. అమ్మా నాన్న నీ మీద కోపంగా ఉంటే మధ్యలో నేనేం చేశానని అన్నయ్య నాతో మాట్లాడడం మానేశావు? చిన్నప్పటి నుండి బాధ వచ్చినా కష్టం వచ్చినా నీ ఫ్రెండ్ దగ్గరే షేర్ చేసుకుంటున్నావు, లేదంటే చర్చికి వెళ్తావు. ఏ రోజు ఈ సంతోషం కానీ బాధ కానీ నాతో పంచుకోలేదు. ఇంట్లో ఉన్న మాతో మాట్లాడవు, ఒంటరిగా ఉంటావు. కానీ అన్నయ్య, 3 సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వచ్చాను. కనీసం తమ్ముడు ఎలా ఉన్నాడని కూడా గుర్తులేదా? బాధ కలిగిన స్వరంతో. మాటలు రావటం లేదు దేవ్కి. ఎందుకంటే తన తమ్ముడు మాట్లాడే ప్రతి మాట నిజం కనుక. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. అది బాధ అయినా సంతోషమైనా ఫ్రెండ్స్ దగ్గరే పంచుకునే దేవ్ ఈరోజు తన తమ్ముడు అలా అడుగుతూ ఉంటే ఎందుకో అతని మనసు చాలా భారంగా ఉంది. అన్నయ్య, నువ్వు ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని ఉంది. నీ ఒడిలో నిద్రపోవాలి అని ఉంది.
ఎప్పుడూ లేనిది అర్జున్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏమైంది అసలు వీడికి? అసలెప్పుడు నాతో ఇలా మాట్లాడలేదు. వీడి మాట కూడా ఎందుకో చాలా బరువుగా, బాధగా వస్తుంది. ఏమైంది అర్జున్? చెప్పరా? ఏమైందిరా? నువ్వు బానే ఉన్నావు కదా? నేనొచ్చేస్తున్నాను. ఎందుకో తెలీదు నీతో ఉండాలని ఉంది. నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు నాకు దూరంగా ఉన్నా ఒక అన్నగా నీ మనసు నా కోసమే ఆలోచిస్తుందని తెలుసు. నీ మాటలు చూస్తూ ఉంటే నాకెందుకో ఏదో జరిగింది అనిపిస్తుంది. నేనిప్పుడే వస్తున్నానంటూ కాల్ కట్ చేశాడు. ఆరాధ్య మాత్రం కనురెప్ప వేయటం మరిచి దేవునే చూస్తుంది. ఫోన్ మాట్లాడినప్పుడు దేవ్ గొంతు సన్నగా వణకడం, దానికి తోడు కూడా బయటికి రానియకుండా బలవంతంగా ఆపుకున్న అతని కన్నీరు. రాధా, నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్ అంటూ పైకి లేవబోయి ముందుకు తోలబడింది రాధ. పడుకోనివ్వకుండా ఆమె చేతిని పట్టుకున్నాడు దేవ్. అందుకే నిన్ను నీ రూమ్ చూపించమన్నాను పదా అంటూ మళ్ళీ తనని ఎత్తుకుని తన రూమ్ వైపు తీసుకుని వెళ్ళాడు. అతని చేతి స్పర్శ, అతని ఊపిరి ఆమెకు తాకుతూ ఉంటే ఆమె మనసు మాత్రం బాధపడుతుంది. చాలా కష్టంగా బాధని దిగమింగుకుని మౌనంగానే ఉంది. రాధని బెడ్ మీద పడుకోబెట్టి, జాగ్రత్త రాధా, నేను మార్నింగ్ వస్తాను అంటూ ముందుకు అడుగు వేశాడు దేవ్. మళ్ళీ ఏమనుకున్నాడో తెలీదు. వెనక్కి తిరిగి రాధ వైపు చూసి మళ్ళీ ముందుకి కదిలాడు. దేవ్ వెళ్ళగానే దిండి తీసుకుని ఏడవడం మొదలుపెట్టింది ఆరాధ్య. నేనేంటి సారికి దగ్గరైపోతున్నాను? లేదు, అలా జరగకూడదు. ఆరాధ్య, నువ్వెక్కడా సారెక్కడా? లేదు, నేను ఇలా చెయ్యకూడదు అంటూ తన చేతికి ఉన్న రింగ్ చూడగానే ఇంకా బాధ కలుగుతుంది రాధకి. లేదు, నేను దేవ్ సార్కి దూరంగా ఉండాలి అని తను చాలా గట్టిగా నిర్ణయించుకుని ఏడుస్తూనే ఉంది రాత్రంతా. ఇంకిటు కార్ డ్రైవింగ్ చేస్తున్న దేవ్‌కి ఆరాధ్య సడన్‌గా కిందకి దించేయి అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. నేను ఎత్తుకున్నంతసేపు తన కళ్ళల్లో ఎంతో ఆనందం, ప్రేమ. మరోవైపు ఎంతో ఆరాధనగా నా వైపు చూసింది. మరి లోపలికి వెళ్ళగానే తన గొంతులో ఏదో బాధ, తన కళ్ళల్లో నీళ్లు. సడన్‌గా అలా ఎందుకు మారింది? తను ఏ విషయంలోనైనా బాధపడుతుందా? లేక ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఫ్యామిలీ గురించి అడిగితే చెప్పడం లేదు. ఎందుకని? ఏదేమైనా రాధ విషయంలో మాత్రం ఏదో తెలియని కథ మాత్రం ఉంది. అదేంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అని అనుకున్నాడు. ఇంకా దేవ్ అలా ఆలోచిస్తూ ఉండగానే ఇల్లు రావడంతో రాధ తలంపుల నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళాడు. ఎక్కడ తమ్ముడు కనిపించకపోవడంతో టెర్రస్ పైకి వెళ్ళాడు. తన ఎదురుగా 6 అడుగుల పొడవుతో మెల్లి తిరిగిన కండలతో తనదైన శైలితో పిట్టగాడికి 2 చేతులను ఆంచి నుంచున్నాడు అతను. వచ్చావా అన్నయ్య? ఎందుకన్నయ్య? మెర్సీ చనిపోయిందని కనీసం నాకు కూడా చెప్పలేదు. నీ జీవితంలో నేను కూడా ఉన్నానని గుర్తించన్నయ్య. తన తమ్ముడు అంతగా పూడుకుపోయిన గొంతుతో మాట్లాడుతూ ఉంటే దేవ్‌కి అసలు కన్నీరు ఆగడం లేదు. వెనక్కి తిరిగిన అర్జున్ దేవుని ఒక్కసారిగా హత్తుకుని, మాట్లాడు అన్నయ్య, ప్రాణం పోతుంది. అమ్మా నాన్న నీతో మాట్లాడడం లేదని నాకు తెలుసు. కానీ అన్నయ్య, ఆ రోజున నువ్వు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అని నేను అర్థం చేసుకోగలను. కనీసం నాతో అయినా మాట్లాడు అన్నయ్య అని 2 చేతులు అర్జున్ చుట్టూ బిగించి ఏడుస్తాడు దేవ్. దేవ్ తనని అలా పట్టుకుని ఎమోషన్ అవ్వడం చూసిన అర్జున్‌కి అన్నయ్య, మెర్సీని ఎంత మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది. బాధపడకు అన్నయ్య అంటూ తన వెన్ను నిమురుతాడు. ఒక్కసారిగా తనని తను కంట్రోల్ చేసుకుని అర్జున్ చేతిని పట్టుకుని చెప్పసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అని అడిగాడు అర్జున్‌ని దేవ్. మరి అర్జున్ ఇంతగా బాధపడటానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది? వచ్చే భాగంలో చూద్దాం.